మై డియర్ గ్రాడ్యుయేట్, బీటెక్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా ఇంకా జాబ్స్ అప్లై చేస్తున్నారు. జాబ్స్ రావట్లేదు. 1 సంవత్సరం అయిపోయింది, 1.5 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఇంకా జాబ్ రావట్లేదు. ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, ఇంటి పక్కడు అడుగుతున్నాడు, ఇంటి వెనకాల అడుగుతున్నాడు, చుట్టాలు అడుగుతున్నారు, మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? జాబ్స్ మార్కెట్ లేవు, ఉన్న మన స్కిల్స్ అంటున్నారు. 1-2 years అయిపోయినప్పుడు నువ్వు ఫ్రెషర్స్ ఉన్నారు అంటున్నారు. అసలు వర్కౌట్ అవుతలేదు ప్లాన్ మొత్తం. ఇంట్లో కూడా ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేరు. సో వాళ్ళకి హెల్ప్ కావాలి ఇప్పుడు. వీటికి 24, 23, 24 ఏళ్ళు వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ టు హెల్ప్ దెమ్. అప్పుడు నీకు ఒక పానీపూరి బండిలో జాబ్ పడ్డది రా బాయ్. అరే పానీపూరి బండిలో మేము పానీపూరి అక్కడ పెడుతందుకు సర్వర్ లాగా హైర్ చేసుకుంటున్నాము, నెలకు 15,000 ఇస్తాం అంటే నువ్వేం ఆలోచిస్తావు? మనకు షైనెస్ ఉంటుంది. బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళందరికీ షై ఉంటుంది అన్నమాట. అరే నేను పానీపూరి బండి జాబ్ ఏం చేస్తా, మిర్చి బండి జాబ్ ఏం చేస్తా, నాకు నామోషి ఉంటుంది అని షై ఫీల్ అవుతారు. బట్ ఆ పరిస్థితుల కోసము వాడు ఏదో ఒకటి జాబ్ జాయిన్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ బెటర్ జాబ్ ట్రై చేసుకుంటాడా, లేకపోతే జాబ్ వద్దురా అని వదిలేస్తాడా? ఏది రైట్ చెప్పండి రా బాయ్. నాకు ఐమ్ నాట్ షూర్ ఏది రైట్ అని ఐమ్ నాట్ డిసైడ్. బట్ ఒక్కొక్కరికి ఒక రైట్ రాంగ్ ఉంటుంది. బట్ చెప్పండి మీకేమనిపిస్తుంది? సో పానీపూరి ఫస్ట్ థింగ్ ఏంటంటే షైనెస్ ఉండకూడదు. పానీపూరి జాబా, మిర్చి బండి జాబా, ఏదో ఒక జాబ్ ఫస్ట్